హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, గనుడా, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దినములోని మాటలు వింటుండగా, మాట్లాడుతుండగా, బోధిస్తుండగా పక్షాన నిలబడి మాతోనూ అందరితోనూ నాతోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివసించు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన? ఆకాశ మహాకాశాలను పట్టజాలం అంటున్నాడు. భూమి మొత్తం, ప్రపంచం అంతటి మీద భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆయన ఈ భూమి మీద నివాసము చేయగలడా? భూమి మీద ఆయన నివాసము చేయగలడా? అయితే మనుష్యుని హృదయం ఆయన దేవుని ఆలయముగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుని హృదయం ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఏంటి ఆ హృదయం? మనుష్యుని ఆ హృదయంలో దేవాతి దేవుడు ఎలా నివసిస్తున్నాడు? వాక్యం, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో విత్తనం అనే వాక్యాన్ని నాటాలి. ఆ విత్తనం అనే వాక్యం మన హృదయంలో, వాక్యము నెమరు వేసుకున్నప్పుడు, నాటబడినప్పుడు, దాచబడినప్పుడు ఆయన మన హృదయంలో నివాసము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశములు సైతం నీకు పట్టజాలవు. ఆయన పరలోకములు, ఆయన సింహాసనం, భూమి మీద ఆయన పాదపీఠం ఉంది ఇక్కడ. హల్లెలూయా. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టునని ఎవరంటున్నారు? సొలొమోను మహారాజు నేను కట్టించిన ఈ మందిరంలో నువ్వు ఎలా నివాసం చేస్తావు? నువ్వు పట్టజాలని దేవుడవు కదా, ఈ మందిరం ఎలాగా నీకు మోస్తుంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఈ భూమి మీద ఆ మందిరము అంటే, ఆ ప్రజలందరూ కూడుకొని మనమందరము ఆయన మందిరములో, ఆయన నివాసము, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో మనమందరము చేరి ఆయనను స్తుతించడానికి మందిరం. హల్లెలూయా. మనమందరము ఆయన సన్నిధిలో గడపడానికి మందిరం, ఆయన నివాసం. మన స్థితి ఎక్కడ? పౌరస్థితి, పరము. ఆయన సన్నిధిలో మన పౌరస్థితి. అక్కడ మనం సిద్ధపరచుకోవాలి, అక్కడ మనం సమకూర్చుకోవాలి. అక్కడ సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? దేవుని ఆత్మ కొరకు ప్రయాసపడాలి. శరీరం ఖర్చు పెట్టాలి, ధనము ఖర్చు పెట్టాలి, ఆత్మల భారం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారం, దావీదు మహారాజు దేవునికి ఆయన హృదయానుసారుడై ఉన్నాడు.
ఏంటి ఆ హృదయానుసారం? దేవుని మనస్సు ఏదో ఎరిగి ఉండడం, దేవుని మనస్సు ఏంటో ఆ పనులు చేయడం, దేవుని మనస్సు ఏంటో రాగులు ఆయనను స్తుతించడం, దేవుని మనస్సు ఏదో ఆయనను ఆరాధించడం. వాక్యము చేత నింపబడాలి, వాక్యములో కట్టబడాలి, వాక్యాన్నే ఆధారము చేసుకొని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజలు కూడి ప్రజలు అరిచేది ఆయన సన్నిధిలో గడపడానికి మాత్రమే భూమిపైన కడుతున్న ఈ మందిరాలు. హల్లెలూయా. ఆయనను ఆరాధించడానికి, ఆయన మనకి క్షేమాన్ని దయచేయడానికి ఆయన మందిరంలోకి మనం రావాలి. హృదయంలో ఆయన నివాసం ఉంటాడు, కానీ మనము కట్టిన ఈ మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. ఎందుకు ఆ శ్రేష్టం? ఆయన ఇచ్చే ఈవులు మనం పొందుకోవడానికి, ఆయన ఇచ్చే ఈ క్షేమాన్ని మనం పొందుకోవడానికి, ఆయన ఇచ్చే ఈ జీవం, ఆయన వాక్కు అనే జీవం మనకు క్షేమాన్ని దయచేయడానికి, మనం ఆ మార్గంలో నడవడానికి, మనమందరము ఆయన సన్నిధిలో కనిపెట్టి పొందుకునే ఈ జీవం పొందడానికి మనము సమకూర్చబడడానికి ఇక్కడ మందిరం ఏర్పరచుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 66:1. యెషయా గ్రంథం 66. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, ఏమని? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను దేశించిల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానము మీరు కట్టను దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను, వారిని నేను చూస్తున్నాను, వారి వైపే నా కను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మనుషుడు కట్టించు ఇల్లు ఏ పాటిది? కట్టించే మందిరాలు ఏ పాటివి? ఎందుకు? మనమందరం అక్కడ కూడుకోవాలని ఆయన ఆరాధించడానికే తప్ప ఇక్కడ ఉన్న మందిరాలు, ఇంత పెద్ద సంఘం, అంత మనుషులు కాదు. హృదయం అనే ఆలయమును ఆయన నివాసము చేయగలిగిన దేవుడు. ఆయన హృదయము ఆయన మనస్సుతో వంటి కట్టబడాలి. మన హృదయాలు
ఆయన ఎరిగి ఉన్న దేవుడు ఏ మనస్సుతో ఉన్నాము, ఏ ఆలోచనలతో ఉన్నాము, హృదయము దేని చేత నింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునా మన హృదయము వాక్యము చేత నింపబడినప్పుడు ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు. కానీ ఈ రాతి కట్టడంలో ఆయన ఇవన్నీ ఆయన చేతి కృత్యములే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ నా హస్తకృత్యములే, ఇవన్నీ నా చేతి పనులే, ఇవన్నీ నా చేతి పనులే, అవన్నీ నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ నేను కట్టిస్తేనే, ఇవన్నీ నా చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 7:14-49. యోసేపు తన తండ్రి అయిన యాకోబును 7:49. ఆయన ఆకాశము నా సింహాసనము. 7 అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఎవరి కొరకు? ఆయన కొరకు. ఆయన ఎవరు అక్కడ? యెహోవాయే దేవుడు. ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం కదా. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములను నివాసింపడు. హల్లెలూయా. ఆ ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. ఎక్కడ నివాసించడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ కొరింథీ 2:6. 2వ కొరింథీ కొరింథీయులకు రాసిన పత్రిక. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శ్రేయ చాలును. దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 2:6. ఆకాశములను ఇప్పుడు నా మండుటకి ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయన
ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? హల్లెలూయా. ఆకాశ మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను. ధూపం వేయటకి నేను ఆయనకు మందిరమును కట్టదలుచున్నాను. హల్లెలూయా. ఏం వేయడానికంట? ధూపం, ప్రార్థన ధూపం. అక్కడ కూర్చొని జనులందరూ ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ధూపం, ప్రార్థన అనే ధూపం, ఆరాధన అనే ధూపం. ధూపం వేయటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకంట మందిరం? భూమి మీద మనుషులు కట్టే మందిరాలు దేని కొరకు? సమాజముగా కూడుకొని ఆయనను ఆరాధించటానికి, స్తుతించటానికి, మహిమపరచటానికి. ఇంకా ఏమేయాలి? ధూపం. ఆయన పాద సన్నిధికి చేరుతూ ఉండాలి నిత్యం ధూపం. హల్లెలూయా. 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 ఆయన మందిరము చాలని వాడెవడు? ఆయన మందిరాన్ని కట్టించడానికి చాలిన వాడు ఎవడు? ఆయనకు ధూపం వేయడానికి ప్రార్థించిన అందరూ, ప్రజలందరూ ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, నాకు ఇట్లా ఉంది, ఈ కష్టాలు, ఆ కష్టాలని ఆయన ఇక్కడికి వచ్చి చెప్పుకోవడానికి కట్టాడు. అక్కడ ప్రజలందరూ ఆ సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంత మోకరించి ధూపం వేయడానికి, మొరపెట్టడానికి, అర్థించడానికి. అందుకే శిలువు అన్నా వచ్చి ఏటేట శిలువుకు వచ్చినప్పటికీ ఆమె రాలేదు. కానీ భారముతో, వేదనతో ఆయన మందిరానికి వచ్చి కన్నీళ్లు విడుచుట, రోదనతో, వేదనతో ప్రార్థించినప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆమె ప్రార్థన విని ఏం చేస్తున్నాడు? ఉత్తరం ఇచ్చినాడు, ప్రతిఫలం ఇచ్చినాడు, జవాబు ఇచ్చినాడు. హల్లెలూయా. 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 రావు నా మందిరం ఎందుకు? ప్రజలందరూ సమకూర్చబడి ఆయనను ఆరాధించడానికే, ప్రార్థించడానికి. హల్లెలూయా. 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 ఇర్మియా 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమాకాశముల యందంతటను ఉన్నవాడును కానా? యెహోవాకు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట? ఆయన సర్వాంతర్యామి అయి ప్రతి స్థలమందు, భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడును కానా? నాకు కనబడకుండా రహస్యముగా స్థలములలో దాక్కునగల వాడు ఎవడై ఉన్నాడా? ప్రతి స్థలమందు నేను ఉన్నాను కదా.
మరుగుపరచబడినది ఏదైనా ఉందా అంటున్నాడు. హల్లెలూయా. ఏది దాచబడదు అంట ఆయన ఎదుట. ప్రతి స్థలమందు ఆయన కనుదృష్టి, ప్రతి స్థలమందు ఆయన కనుదృష్టి ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన స్థలంలో రాజుల గ్రంథం 1:8-29 సొలొమోను అన్నాడు, ఆ మందిరంలో చేయబడుతున్న ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచు అని అంటాడు. 29వ వచనం. అంగీకరించినట్లు, ఎక్కడ ఏమని? ప్రార్థన అంగీకరించినట్లు నా నామము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలం గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరబడి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కట్టించిన మందిరం మీద, ఆ స్థలం మీద సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. దేవాది దేవునికి ఈ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద నీ కనిదృష్టి ఉంచు ప్రభువా, వస్తున్న ప్రతి వారిని నువ్వు కనికరించు, ఆదరించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ అంతరంగములను చూడగలిగిన దేవుడు, హృదయ అంతరంగములను పరిశీలన చేయగలిగిన దేవుడు, హృదయంలో ఆలోచన పుటకము రూపే ఎరిగి ఉన్న దేవుడు మన హృదయాలను తేరి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందిరం అనగా దేవుడు నివాసము చేస్తున్న స్థలం. ఆ మందిరం ఏది అంటే మొదటిగా దేవుడు హృదయం అనే ఆలయములో నివాసం చేస్తూ ఉంటాడు. ఆ హృదయం ఎప్పుడు తేటగా వాక్యము చేత నింపబడి, వాక్యములో నిలబడి, వాక్యం అనే ఉదక స్నానం, ఆయన వాక్యం ఏదంట ఉదక స్నానం. ప్రతి దినం ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన వాక్యము చేత మనల్ని నింపుతూ వస్తున్నప్పుడు ఆయన అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఆత్మ సన్నిధిని మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మన మీదకి ఫలభరితము చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మన కొరకు సిద్ధపడదాం. తన్ను తాను పరీక్షించుకుని ఎడల నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.